గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. షిప్స్ లో పని చేయడం అంటే ప్రెజర్ కొంచెం కాదు, కొద్దిగా ఎక్కువగానే ఉంటది. ఆ మెంటల్ స్ట్రెస్ నుండి తగ్గించుకోవాలంటే, ఇందులో పని చేయాలంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకి కావాల్సింది ఒక్కటే, ఎక్సర్సైజ్. ప్రతి షిప్ లో కూడా జిమ్ ఉంటది. ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇది మా జిమ్ ఇది. ప్రతి షిప్ లో కూడా జిమ్ ఉంటది. కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఎక్విప్మెంట్ లేకపోయినా ఎన్నో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఉన్న వాటితోని మనం యూజ్ చేసుకొని ఎలా ఎక్సర్సైజ్ చేయాలన్నదే మనం తెలుసుకోవాలి. ఇక్కడ మెంటల్ గా ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటది షిప్స్ లోన. ఈ జిమ్ చేయకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రెజర్ చేయడానికి చూస్తుంటారు. మెంటల్ గా స్ట్రెస్ ఎక్కువైతే పని బాగా చేయలేము. ఎలా పడితే అలా చేస్తాము. ఇక్కడ జిమ్ లోన వీలైనంత వరకు మార్నింగ్ వచ్చి టైం తీసుకొని వీలైనన్ని ఎక్సర్సైజ్ చేసామనుకో, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మైండ్ కి చాలా రిలీఫ్ గా ఉంటది. ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. ఎక్సర్సైజ్ రోజు చేయడం వల్ల ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కాదు, ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తుంటే. ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి సిప్స్ లో పని చేయడము ఇంకా ఇంకా ఉపయోగాలు ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలి. ఫిజికల్లీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే, మెంటల్ గా స్ట్రాంగ్ లేకపోతే ఇక్కడ పని చేయలేవు. ఆ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఒకటే కాదు. ఇది ఉన్నవారిని మోస్ట్లీ ఎవరు యూజ్ చేసుకోరు, కానీ యూజ్ చేసుకునే వాళ్ళు మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఈజీగా తెలిసినట్టే కదా. సిమ్స్ లో వర్క్ అంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం, అన్ని రోజులు ఉండగలుగుతుంది పనిచేసాను. అదే ప్రెజర్ లో పడితేమా ఎందుకు రా బాబు ఈ జన్మ, అసలు ఎప్పుడో రాకుండా అయిపోతుంది సిప్ లో అంటారు. అందుకని దీని ఎక్సర్సైజ్ చేసి నట్టి పెడతాయి. అలా జిమ్ చేసి అలసిపోయాక ఒక్కసారిగా సిప్ బయటకు వచ్చేసి ఈ చల్ల వాతావరణంలో తిరిగితే చెమట మొత్తం ఆరిపోతే మన ఈ ఫ్రీ జర్నీలో ప్రతి దాన్ని యూజ్ చేసుకొని మొత్తం తిరిగేద్దాం.